ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారుగా కరువు సీమ. ఇలాంటి జిల్లాకు అనేక మంది విద్య కోసం అనేక మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. అలా వెళ్లకుండా ఆర్డిటి సంస్థ 1969లో ఈ సంస్థను స్థాపించారు. సుమారుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆర్డిటి మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటిలోని ఒక ఆసుపత్రి వద్ద ఉన్నాం. సుమారుగా రోజుకు 1000 మందికి పైగా ఓపీ పేషెంట్లు చూస్తూ ఉన్నాం. ఎంతమంది జనం వచ్చారో చూపించుకోవడానికి కూడా వైద్య సేవల కోసం భారీ ఎత్తున తరలి వచ్చిన చూస్తున్నాం. అదేవిధంగా విద్యం ఇలాగ అనేక రకాల్లో ఆర్డిటి కూడా సేవలు అందిస్తూ ఉంది. దీని త్వరలో ఈ FCR రెన్యువల్ కాకపోవడంతో ఈ సేవలకు కూడా త్వరలో ముగింపు పలికే అవకాశం ఉందని తెలుస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మంది కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్డిటి అనేది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదలకు కూడా సేవ చేస్తూ ఉంటుంది. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ లేదా పేదల ఇల్లు కట్టుకోవడం లాంటివి అంతా కూడా ఎంతోమందికి సేవ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సంస్థకి చిక్కులు రావడంతో అనేక మంది ఉద్యమాల బాట కూడా పడుతూ ఉన్నారు. ఇలాంటి సంస్థలకు జిల్లాలో ఇంకా రావాలి, కానీ ఇలాంటి సంస్థలు వెళ్ళగొట్టద్దండి అంటూ కూడా అనేక మంది ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఇలాంటి సంస్థల వల్ల దేశాలకు ప్రజలకు ఎంతో మంది ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇలాంటి సంస్థలు ఉంటే మేలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కొంతమంది పేషెంట్ మనం మాట్లాడే పరిచయం ఏ విధంగా ఉందో. మా ఎవరమ్మా మీది, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ధర్మవరం. ఎప్పటి నుంచి చూస్తారమ్మా హాస్పిటల్కి? మీరు చూస్తారా ఆర్డిటి? ఎంత సుమారుగా 10 years నుంచి చూస్తాం. అన్ని ఫ్రీనే ఇక్కడ? సార్ అన్ని ఫ్రీనే సార్. ఏ ఇబ్బంది ఇట్లా డబ్బులు ఏం ఇబ్బంది ఏం లేదు సార్. త్వరలో ఈ సేవలకు ఆర్డిటి ఉండకపోవచ్చు అంటూ కూడా మనకి సమాచారం ఉంటుంది. గవర్నమెంట్ ఎలాగో చేయలేదు సార్. ఇలాంటి వాళ్ళకన్నా కొంచెం ఫేవర్ చేస్తానా, మనకి ప్రజలకు చాలా ఫేవర్ చేస్తున్నారు వీళ్ళు. అలాంటిది గవర్నమెంటే ఇప్పుడు ఇట్లా చేస్తుందని అంటే మనం ఏం చేయలేము కదా సార్. ఇట్లా సార్ మరి ఇట్లా ఉండాలంటారు ఖచ్చితంగా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలా సార్. అంటే ప్రజలకు బాగుంటుందా సార్? అలాంటి వాళ్ళకి చాలా మందికి ఫేవర్గా ఉంటుంది కదా సార్. ఉంటే చూపించుకునే వాళ్ళు కానీ విద్య కానీ వైద్యం ఎవరికైనా బాగుంటుంది సార్. ప్రతి ఒక్కరికి బాగుంటుంది సార్. చూస్తున్నా వీరంతా కూడా ఒకటే కోరుతున్నారు. కొంతమంది SC ST లేదా ఆర్డిటి కోసం ఉద్యమిస్తున్న నాయకుల కోసం మనతో మాట్లాడపరిచేద్దాం. కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. ఎవరు పెద్ద మీది? అనంతపురం అండి. ఎట్లా ఆర్డిటి ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆర్డిటిని? ఎలా ఉండేది అప్పటి నుంచి ఇప్పుడు కూడా? ఫ్రీగానే మీకు మందు గంజి తీసుకుని పోయేది, మందులు ఆరోగ్యంగా ఆయాసం ఉంది. బాగా సేవ చేస్తారా వీళ్ళు? చేస్తారు. ఫ్రీగా నేను అంటారు. ఫ్రీగానే. ఇబ్బంది ఏం పెట్టరు కదా ఎవరు? అదేం పెట్టరు, అంత బాగా చూస్తారు. ఇట్లాంటి సంస్థ త్వరలో మూత పడుతుంది అంటున్నారు. మీలాంటి వాళ్ళకి ఎలా చేస్తారు మరి? అప్పుడు అంతా కూర్చుంటాం కలెక్టర్ ఆఫీస్లో పోయి ధర్నా చేస్తారు అంతే కదా. ఇంకా లేనప్పుడు మనకు మేము బీదోళ్ళము, డబ్బులు కావాలంటే మందులు ఉండవు కదా మా దగ్గర. అందుకే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి ముఖ్యమంత్రికి రాసేసేయండి అని చెప్పేసి బంద్ చేయండి. మీరు ఆర్డిటి ఆసుపత్రి బంద్ చేయాలనుకుంటే మీరే బంద్ కాండి, అంతే కదండి. చూస్తున్న పేషెంట్ అంతా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎవరన్నా మీది? నార్పల మండలం. ఏమైంది పేషెంట్? ఆయనకు జ్వరం రాబట్టి దాదాపు 10 రోజుల నుంచి అవుతుంది. కాబట్టి ఈరోజు ఆర్డిటికి వచ్చినాము. గతంలో కూడా జ్వరం వస్తుండే, ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కాబట్టి మేము వచ్చినాము. ఎంత కావచ్చు మనిషికి చూపించుకునేందుకు? బయట అనంతపూర్లో లక్షల్లో కూడా వేలల్లో కూడా అవుతుంది. కాబట్టి ఆర్డిటి సంస్థలో చాలా మేలు అయిన ఇంత దూరం వచ్చాము మేము. కాబట్టి ఆర్డిటి సేవలు కొనసాగించాలని చెప్పేసి మేము. ఇలాంటి సేవలు ఆర్డిటి సేవలు బంద్ కాబోతున్నాయి. FCR రెన్యువల్ కాలేదు, ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సంస్థల్లో మీరు అనంతపురం జిల్లా వాసులకు మీరు ఏం చెప్తారు? FCR వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్ కూడా, అనంతపురం కలెక్టర్ ఆఫీస్ కూడా మన ధర్నా కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆర్డిటి సంస్థను 2021 నుంచి రెన్యువల్ చేయడం లేదు. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే FCRని రెన్యువల్ చేసి ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాబట్టి లక్షల మంది ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి ఈ ఆర్డిటి సంస్థను కాపాడాలని చెప్పేసి నా విన్నపంగా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది ఆర్డిటి కోసం ఉద్యమిస్తున్న నాయకులు మీరున్నారు. ఏం చెప్తారు? ఆర్డిటి సంస్థ కొన్ని ఏళ్ళుగా లక్షల మంది సేవలు అందిస్తుంది, సుమారు కోట్ల మందికి కూడా సేవలు అందిస్తుంది. ఇలాంటి సంస్థకు కష్టకాలం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ? ఏమేమి విన్నవించుకుంటారు మీరు? అంటే అనంతపూర్ జిల్లాకి 1969లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 56 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి జిల్లాలోని కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు అన్ని రకాల సేవలు చేయడమే లక్ష్యంగా ఆర్డిటి పనిచేస్తుంది. మరి అటువంటి ఆర్డిటికి ఈరోజు విదేశాల నుంచి వచ్చే నిధులని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా అన్యాయం, బాధాకరమైనటువంటి అంశం. మరి నిజంగానే ఆ విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకొని ఆర్డిటి పూర్తిగా మూతపడితే మాత్రం ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కనేకల్లు, కళ్యాణదుర్గం, బత్తలపల్లి హాస్పిటల్లో దాదాపు 500 బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్ పూర్తిగా మూతపడతాయి. వేలాది మంది రోజువారీ ఓపీలే వస్తున్నారు. మరి అటువంటి వారికి కూడా వైద్య సేవలు అందకపోతే వాళ్ళు ఎక్కడ ఆరోగ్యాలు చూయించుకుంటారు? బయట సుమారు చూస్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ దోచుకు తింటూ ఉంటారు. వారంతా కూడా లక్షల్లో ఫీ వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఫ్రీ. అలాంటివి పేద ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? ఇప్పుడు కొంతమంది ఇక్కడ వచ్చినటువంటి పేద ప్రజలు
ఆరోగ్యాన్ని చూయించుకోవడానికి వచ్చిన వాళ్ళతో కూడా మీరు అడిగి తెలుసుకున్నారు. ఇంకా కూడా తెలుసుకుంటే ఒకటే చెప్తారు, ఇది పూర్తిగా ఉచితంగా ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు చేసినటువంటి సేవల్లో భాగంగా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలకు కానీ లేకుంటే చిన్నపిల్లలకి మరియు వయసు మీద పడిన ముసలి వాళ్లకు ఈ 3 రకాల పేద ప్రజలకు మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మరి ఇదే వైద్య సేవలు అనంతపురం కానీ ధర్మవరం కానీ లేకుంటే తాడిపత్రి గుంతకల్ లాంటి పట్టణ నగర ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకోవాలంటే అక్కడ వేల నుంచి లక్షల రూపాయలు దోచుకునే పరిస్థితి ఉంది. మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే వైద్య సేవల పేరుతో కేవలం ధనార్జనే ధ్యేయంగా పేద ప్రజలతో డబ్బులు గుంజుకుంటున్నారు తప్ప ఎక్కడా మంచి వైద్యం అందించడం లేదనేది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాంటప్పుడు ఆర్డిటి ఏర్పరిచినటువంటి కనేకల్లు, కళ్యాణదుర్గం, బత్తలపల్లి హాస్పిటల్లోని సేవలు యథావిధిగా కొనసాగించాలి. మరి విదేశాల నిధులు రాకపోతే ఆసుపత్రులు ఏ రకంగా నడుపుతామో మూత వేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి సంస్థ వాళ్ళు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విదేశీ నిధులు రాకోకుండా ఆపితే మాత్రం ఈ ప్రభుత్వం నుంచే 1,000 కోట్ల రూపాయలు ఈ ఆర్డిటి ఆసుపత్రులకి నడుపుకోవడానికి నిధులు వెంటనే కేటాయించాలని చెప్పేసి మేము ఆర్డిటి పరిరక్షణ కమిటీగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అవి ఎటువంటి నిధులైనా కానీ స్పెషల్ ప్యాకేజీ కింద పేద ప్రజలు అత్యధికంగా ఈ ఆర్డిటి ఆసుపత్రుల మీదే ఆధారపడి నమ్మకంతో వైద్య సేవలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 1,000 కోట్ల రూపాయలు ఈ ఆర్డిటికి కేటాయించితే తప్ప ఈ ఆర్డిటి ఆసుపత్రులు నడిచే పరిస్థితి లేదు. లేదంటే మాత్రం ఒకవేళ ఆర్డిటి ఆసుపత్రులు మూతపడితే చాలామంది పేద ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరియు వాళ్ళు రకరకాల ఇబ్బందులకు గురవుతారు. ఈ గోడు ఉసురు అంతా ఊరికే పోదు, ఖచ్చితంగా బలవంతులకి, ధనవంతులకి, రాజకీయ నాయకులకి తగులుతుంది. అప్పుడైనా వీళ్ళలో చలనం వస్తుందా అని ఆలోచన చేస్తున్నాము. ఇప్పటికే ఆర్డిటి పరిరక్షణ కమిటీ పేరుతో ఆర్డిటిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక విధాలుగా రూపాలలో కూడా పోరాటాలు చేశాం. మరిన్ని పోరాటాలు ఈ పేద ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమించి కేంద్రము రాష్ట్రము ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాలు చేసి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సాధించి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు? నా పేరు రమేష్ అండి. మాది కదిరి తాలూకా ఎన్పి కుంట మండలము. మా అక్కకి హెల్త్ బాగాలేకుంటే పిలుచుకొని వచ్చాను. మీకు ఏమైంది హెల్త్? ఆమెకి ఏదో కాళ్ళు నొప్పులుగా ఉంటే తీసుకొచ్చాను. బయటకు వెళ్తే కనీసం వేళల్లో అమౌంట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ ఫ్రీ. త్వరలో ఇది మూతపడే అవకాశం ఉంది. ఎఫ్సిఆర్ రెన్యువల్ కాలేదు అంటే బయట వార్తలు వస్తూ ఉంటాయి. ఏం చెప్తారు ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు? బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకోవాలంటే నిజంగా దోచుకుంటున్నారండి డబ్బులు. ఎందుకంటే డాక్టర్ ఫీజే 300 నుంచి 500 దాకా తీసుకుంటున్నారు. అలాంటిది బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్లో ఉచితంగా చూడడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి పేదల పక్షాన ఉన్నటువంటి ఆర్డిటిని ఆ ఎఫ్సిఆర్ఏ అనేటటువంటిది రెన్యువల్ చేసి అందరిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం వీరంతా కలిసి ఒకే మాట కోరుతున్నారు ప్రభుత్వాన్ని. ఏదైతే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాలేదో దాన్ని వెంటనే చేయాలి. ఎందుకంటే సుమారుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని లక్షల మంది ఈ ఆర్డిటి హాస్పిటల్పై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని, ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది సుమారు 300 పడకల ఆసుపత్రి. ఈ ఎప్పుడు కూడా నిత్యం ఇక్కడ ఎప్పుడు బెడ్లు ఖాళీగా ఉండవు, అంతమంది రోగులు వస్తూ వెళ్తూ ఉంటారు. అది కాకుండా కేవలం ఓపీనే సుమారుగా 1000 నుంచి 1500 మంది ఓపీకి రోజు వస్తూ ఉంటారు. ఇటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండకూడదు. కొన్ని అయితే ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపై ఆదుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై సరైన చర్యలు తీసుకుంటే అయితే ఆర్డిటి సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని లక్షల ఫీజులు వసూలు చేసి వైద్యం సరిగా చేయకపోగా వారి ప్రాణాలు కూడా తీసుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని కాపాడుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఆర్డిటి సంస్థ మనగడలో ఉండాలంటే కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం ఆర్డిటి ఆసుపత్రి నుంచి. For more videos like this, subscribe Big TV channel.